టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీలు ఖరారైనట్టు తెలుస్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్టుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్లలో 5గురికే మరో ఛాన్స్ ఇవ్వగా తెరపైకి 7 కొత్త ముఖాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్లుండి నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, లక్ష్మీదుర్గా మొత్తం 12 మంది లోకల్ బాడీ అంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కాబోయే ఎమ్మెల్సీలకు సంబంధించిన జాబితా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు ఉదయమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ 12 మంది ఎమ్మెల్సీలు లోకల్ బాడీ నుంచి ఎవరెవరు కాబోతున్నారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న 12 మందిలో కేవలం 5గురు సిట్టింగులకు మాత్రమే అవకాశం దక్కబోతుంది. ఆ 5గురు సిట్టింగులు కరీంనగర్ నుంచి భానుప్రసాద్ రావు మరోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కాబోతున్నారు. దాంతోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి 2 ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రస్తుతం స్థానిక సంస్థల నుంచి. ఒకటి షంబీపూర్ రాజు, మరొకటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. వీరిద్దరికి కూడా మరోసారి అవకాశం దక్కబోతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరోసారి కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ 5గురికి మాత్రమే మళ్ళీ అవకాశం రాబోతుంది. మిగిలిన 7గురు కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. 7గురు అభ్యర్థులుగా కొత్త ముఖాలను తెరపైకి తెస్తున్నారు. ఈ 5గురు కాకుండా మరో 7గురికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఎల్లుండితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియబోతుంది. కాబట్టి ఎల్లుండి వీరంతా కూడా ఒకే రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులు ఎవరికి కూడా అధికారికంగా సమాచారం అందలేదు. ఇది మనకు అందుతున్న ప్రత్యేక సమాచారం. ఈ సమాచారాన్ని బట్టి మనం చెప్తున్నాం ఈ 5గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు అవకాశం దక్కబోతుంది. వీరితో పాటు మరో 7గురు కొత్త ముఖాలు తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భానుప్రసాద్ ఉన్నారు. అదేవిధంగా నారదాసు లక్ష్మణరావు కూడా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు ఉన్నారు శాసన మండలిలో. తెలంగాణ శాసన మండలిలో కరీంనగర్ నుంచి 2 ఎమ్మెల్సీలు ఉంటే అందులో భానుప్రసాద్ రావుకు మరొక అవకాశం దక్కబోతుంది. అయితే నారదాసు లక్ష్మణరావుకు మాత్రం ఈసారి అవకాశం దక్కడం లేదు. దానికి కారణం ఏంటంటే హుజరాబాద్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణకు అప్పుడే చేర్చుకున్న సందర్భంగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి హోదా దక్కిస్తానని, మంచి పదవి ఇస్తానంటూ కూడా కేసీఆర్ చేర్చుకున్న సందర్భంగా హామీ ఇచ్చారు. హామీని నిలుపుకుంటూ నారదాసు లక్ష్మణరావు స్థానంలో బీసీ సామాజిక వర్గానికి, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత, గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు, ఖాదీ బోర్డు చైర్మన్గా పనిచేశారు, కరీంనగర్ ఎంపీగా పనిచేశారు. ఎల్ రమణకు చేనేత సామాజిక వర్గంలో ముఖ్యంగా బీసీ వర్గాల్లో చాలా మంచి పేరుంది. ఈటెల రాజేందర్ ఇటీవలే పార్టీ మారిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బలమైన నాయకుడితో ఎల్ రమణతో భర్తీ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎల్ రమణకు కరీంనగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఈసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కబోతుంది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోసారి కూడా ఆయనకు అవకాశం రాబోతుంది. ఇక్కడ కేవలం ఒకే ఒక స్థానిక సంస్థల కోటాలో ఒకే ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి అది పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి రాబోతుంది. కరీంనగర్లో మాత్రం ఎల్ రమణకు, అదేవిధంగా భానుప్రసాద్, వీళ్ళిద్దరికీ అవకాశం దక్కబోతుంది. ఇక రంగారెడ్డి విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకటి షంబీపూర్ రాజు, మరొకరు మహేందర్ రెడ్డి. షంబీపూర్ రాజు ప్రస్తుత శాసన మండలిలో ఉన్నారు. ఆయనకి మళ్ళీ అవకాశం దక్కబోతుంది. యువ ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాల్లో కూడా కొంత సుపరిచితుడు కాబట్టి షంబీపూర్ రాజుకు మరోసారి అవకాశం రాబోతుంది. షంబీపూర్ రాజు, అదేవిధంగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, 2 కూడా ఈసారి మళ్ళీ ఎమ్మెల్సీలు కాబోతున్నారు. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి 2 కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈ 2లో ఒక్కరికి స్థానం ఖరారైంది. అది కసిరెడ్డి నారాయణ రెడ్డికి దాదాపుగా మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం రాబోతుంది. ఆయనతో పాటు దామోదర్ రెడ్డి స్థానంలో అనూహ్యంగా గాయకుడు సాయి చంద్ పేరు తెరపైకి వచ్చింది. సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ఉన్నారు. చాలా టీఆర్ఎస్ కార్యక్రమాలన్నింటిలో ఆయన గాయకుడిగా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పటికే ఒక గాయకుడు రసమై బాలకిషన్ శాసనసభలో ఎమ్మెల్యేగా, మానకొండూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సాంస్కృతిక శాఖ సారథిగా కూడా వరుసగా 3వసారి కూడా ఇటీవలే ఆయన నియమించారు. మరో గాయకుడు సాయి చంద్కి ఇప్పుడు మహబూబ్ నగర్ లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా
అవకాశం దక్కబోతుంది. అక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న జూపల్లి కృష్ణారావు కూడా అవకాశం ఉంటుందని అంతా భావించినప్పటికీ సాయి చంద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయి చంద్కి ఈ అవకాశం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం పురాణం సతీష్ ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నారు. ఆయన స్థానంలో దండే విఠల్ కూడా ఒక రకంగా అనూహ్యంగా వచ్చిన పేరుగానే మనం చెప్పాలి. ఎందుకంటే దండే విఠల్ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చాలా రోజులు టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఓడిపోయారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ కాబట్టి ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఆయనకు ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కబోతుంది. నల్లగొండ విషయానికి వస్తే నల్లగొండ జిల్లా నుంచి తేరా చిన్నపరెడ్డి ప్రస్తుతం శాసన మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ఈసారి అవకాశం రావడం లేదు. ఆయన స్థానంలో ఎంసీ కోటిరెడ్డి గతంలో నాగార్జున సాగర్ మొన్న జరిగిన ఉప ఎన్నికలో నాగార్జున సాగర్ టికెట్ ఆశించారు. అక్కడ నాగార్జున సాగర్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆ సందర్భంగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. బహిరంగ సభలో కూడా ఆయనకు మంచి అవకాశం దక్కుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటించిన మేరకు ఇప్పుడు ఎంసీ కోటిరెడ్డికి అవకాశం దక్కబోతుంది నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా. ఇక నిజామాబాద్ చాలా కీలకమైన స్థానిక సంస్థల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఆమెకి మరోసారి అవకాశం దక్కడం లేదు అని తెలుస్తుంది. ఆమె స్థానంలో ఇటీవలే అంటే ఆమె శాసనసభ్యుల కోటాలో మొన్నటి వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆకుల లలిత ఆమె పదవీకాలం ముగిసింది. ఆమెకు కవిత స్థానంలో ఆకుల లలితకు నిజామాబాద్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఆ స్థానంలో ఆకుల లలితకి ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. దాదాపు ఇది ఖరారు అయినట్లే మనకు తెలుస్తుంది. దీనిపై ఇంకా కొంత చర్చ అయితే సాగుతుంది. ఒకవేళ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీగా అవకాశం రాకపోతే ఆమెను మొన్ననే ఖాళీ అయింది, రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ రాజ్యసభ స్థానంలో ఏమైనా పంపుతారా అనే ఒక చర్చ ఉంది. అంటే రాజ్యసభ స్థానానికి కూడా కల్వకుంట్ల కవిత, దామోదర్ రావు ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి కాబట్టి ఆ ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ స్థానం వస్తుంది. ఒకవేళ ఎమ్మెల్సీగా కవితకు అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభకు పంపుతారా, లేదంటే అక్కడ కూడా దామోదర్ రావుకే అవకాశం ఇస్తారా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం నుంచి ఇప్పుడు బాలసాని లక్ష్మీనారాయణ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన స్థానంలో తాత మధుకు అవకాశం దక్కనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి చాలా పోటీ ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అక్కడ నుంచి చాలా సీరియస్ పొలిటీషియన్లుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వారికి చాలా పెద్ద క్యాడర్ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా గట్టిగా పోటీ పడుతున్నప్పటికీ తాతా మధు వైపే కొంత టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. తాతా మధుకే ఇక్కడ నుంచి దాదాపుగా ఎమ్మెల్సీ సీటు ఖరారయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని రోజులుగా కీలకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన ప్లీనరీని తాతా మధు చాలా ముందుండి అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు వీళ్ళంతా కూడా ప్లీనరీలో చాలా కీలకంగా వ్యవహరించి కీలక బాధ్యతలు భుజాన వేసుకొని పనిచేశారు. కాబట్టి తాతా మధుకు ఈసారి అవకాశం దక్కనున్నట్లు మనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. తాతా మధు పేరే దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ విషయానికి వస్తే మెదక్ నుంచి ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే భూపాల్ రెడ్డి మరోసారి తనకు అవకాశం దక్కుతుందనే ధీమాలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి అనూహ్యంగా ఒక కొత్త పేరు, కొత్త ముఖం తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే అయినప్పటికీ పెద్దగా ఆయన ఎవరికి పరిచయం లేదు. డాక్టర్ యాదవ్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నాయకుడినే, టీఆర్ఎస్ నాయకుడు. గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. ఆ డాక్టర్ యాదవ్ రెడ్డి ఇప్పుడు తెరపైకి వచ్చారు. డాక్టర్ యాదవ్ రెడ్డికే మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే భూపాల్ రెడ్డి కూడా తనకు అవకాశం దక్కుతుందనే ఒక ధీమాలో ఉన్నారు. చూడాలి అంటే ఇక్కడ భూపాల్ రెడ్డికి అవకాశం వస్తుందా, యాదవ్ రెడ్డికి అవకాశం ఇస్తారా అన్నది కొంత ఆసక్తికర అంశంగా మారింది. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12 మంది లోకల్ బాడీ ఎమ్మెల్సీల పదవీకాలం జనవరి 4 వరకు ఉండబోతుంది. కాబట్టి జనవరి 4 వరకు వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఖరారైన జనవరి 5వ తేదీన ఈ కొత్త ఎమ్మెల్సీలంతా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇందులో ముఖ్యంగా మనం పరిశీలిస్తే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అన్నింటినీ పరిశీలించినప్పుడు 1-2 కొత్తగా తెరపైకి వచ్చిన యాదవ్ రెడ్డి, ఎల్ రమణ ఇటీవలే టీడీపీలో చేరిన వ్యక్తి మినహా మిగిలిన వాళ్ళంతా కూడా టీఆర్ఎస్కు చాలా దగ్గరగా మొదటి నుంచి పనిచేస్తున్న వారిగానే చెప్పుకోవచ్చు. వీళ్ళంతా దండే విఠల్ కావచ్చు, మహబూబ్ నగర్ నుంచి వచ్చిన సాయి చంద్ గాయకుడు ఉద్యమంలో చాలా కీలకంగా మొదటి నుంచి ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందిన ఎంసీ కోటిరెడ్డి కూడా మొదటి నుంచి ఉన్నారు. ఆకుల లలిత గతంలో ఎమ్మెల్సీగా ఉండి
టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మరోసారి అవకాశం దక్కబోతుంది. ఇక భానుప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దాదాపు 7-8 మంది ఎమ్మెల్సీలతో కలిసి ఆయన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్లో చేరిన వ్యక్తి కాబట్టి ఆయనకు మరో అవకాశం దక్కబోతుంది. తాతా మధు ఎన్ఆర్ఐగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా చాలా ఏళ్లుగా పనిచేస్తూ వచ్చారు. ఆయన కూడా టీఆర్ఎస్కి అత్యంత సన్నిహితంగా గత కొన్నేళ్లుగా ఉంటూ వచ్చారు. ఆయనకు మరో అవకాశం దక్కబోతుంది. మెదక్ నుంచి యాదవ్ రెడ్డి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆయన వైద్యుడు, స్థానికంగా వైద్యుడు, సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. టీఆర్ఎస్లో కూడా చాలా లోకల్లో రాష్ట్ర స్థాయి నాయకుడు కాకపోయినప్పటికీ లోకల్లో కొంత కీలకంగా వ్యవహరించిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇక మహేందర్ రెడ్డి గతంలో కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా తాండూరు నుంచి ఆయన రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అప్పుడే. ఇప్పుడు మరోసారి ఆయనకు అవకాశం దక్కబోతుంది. షంబీపూర్ రాజు కూడా మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన ఒక యువ నాయకుడిగా షంబీపూర్ రాజుకు పేరుంది. ఇలా చూసుకున్నప్పుడు అందరికీ కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అందరు కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు, లేదా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నవారు, లేదా ప్రజల్లో కొంత గుర్తింపు ఉన్న వారికి మాత్రమే ఈసారి అవకాశం ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఎలాంటి సంబంధాలు లేకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేర్లు ఈ కొత్తగా రాబోయే 12 మందిలో మనకు ఎక్కడ కనిపించట్లేదు. ఒక యాదవ్ రెడ్డి ఒకటి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, సీఎం కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి తప్ప మిగిలిన 11 మంది కూడా ఇప్పటికే ప్రజల్లో చాలా ఇమేజ్ ఉన్న వాళ్ళు, మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులే ఇందులో ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.